Hello children, welcome to my channel Memorable Maths Academy. Today I am going to tell about subtractions. Subtraction of numbers with decimals. ఇప్పటివరకు మనం అడిషన్స్ నేర్చుకున్నాము, గ్రేటర్ దాన్ లెస్ దాన్ నేర్చుకున్నాము. అంటే డెసిమల్స్ని ఫ్రాక్షన్గా ఎలా చేంజ్ చేయాలా, ఫ్రాక్షన్స్ని ఎలా డెసిమల్స్గా చేంజ్ చేయాలా అనేది నేర్చుకున్నాం. కానీ ఈరోజు సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం. నంబర్ 1 51.20 మైనస్ 25.96. ఓకేనామా? మామూలుగా సబ్ట్రాక్షన్ ఏమంటే ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకపోవచ్చు. చూడండి, 51.20 ఇక్కడ ఎంత 25.96 అన్నాడు. పాయింట్ కిందనే పాయింట్ వేసుకుంటే ఇటుపక్క 25 ఉంది, ఇటుపక్క 96, 96. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 6 పోతే ఎంత? 4. 1లో 9 పోతుందా? పోదు. కాబట్టి ఈ 1 ఆడికి తెచ్చుకుంటే 11 అవుతుంది. 11లో 9 పోతే ఎంత? 2. పాయింట్కి పాయింట్ ఏం లేదంటే ఏమనుకోవాలా? 0 ఉందనుకోవాలి. 0లోకి 1 ఇటు పక్క నుంచి బారో తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లో 5 పోతే 5. ఇంకెంత ఉంటుంది ఆడ? బారో ఇచ్చినాం కాబట్టి 4 ఉంటుంది. 4లో 2 పోతే 2. అంటే ఎంత వచ్చింది మా ఆన్సర్? 25.24 is the answer. Okay, next one 11.6 minus 9.847. ఇక్కడ మీరు కరెక్ట్గా వేసుకుంటారో లేదో ఇప్పుడు చూడాలా. చూడండి, 11.6 మైనస్ అన్నాడు కదా, పాయింట్ కింద కరెక్ట్గా పాయింట్ వేసాం. పాయింట్కి యువతలు ఏముంది? 8, 4, 7. ఇటుపక్క 9 ఒక్కటే ఉంది, 9. ఏం లేదనుకుంటే 0 అనుకోండి. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 11.6 మైనస్ 9.847. ఏమి లేకుండా ఏమనుకోమన్నాను నేను? 0 అనుకోమన్నా. ఇక్కడ 0 వేసాం కాబట్టి ఇక్కడ 0. 10లో 7 పోతే 3. ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది కదా. ఇక్కడ నుంచి తెచ్చాం కదా, ఇటు పక్క నుంచి ఈడికి, ఈ నుంచి ఈడికి, అంటే అప్పుడు 10 ఉన్నట్టే కదా. 10లో 1 ఇచ్చేసిన నాటింగ్ ఎంత ఉంటుంది? 9. 9లో 4 పోతే 5. ఇక్కడ ఒకటి బారో ఇచ్చాం కాబట్టి ఎంత ఉంటుంది? ఇంకా 5 ఉంటుంది. 5లో 8 పోదు కాబట్టి ఏం చేయాలా? ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటే ఎంత అవుతుంది? అప్పుడు 15 అవుతుంది. 15లో 8 పోతే 5. సారీ, 7. 15లో 8 పోతే 7. ఇక్కడ బారో ఇచ్చాం కదా, 0 ఉంటుంది. 0 ఉంటే పక్క నుంచి మళ్ళా తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లో 9 పోతే 1. ఈ కింద ఇక్కడ 0 ఉంటుంది. 0లో 0 పోతే 0నే వేసినప్పుడే వేసుకున్నప్పుడే. అంటే అప్పుడు మనకు ఎంత వచ్చిందమ్మా? 11.6 minus 9.847 is equal to 1.753.